హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. జగన్ ప్రభుత్వం అమలు చేసిన పలు పథకాలకు పేర్లు మార్చి అమలు చేస్తుంది. మరికొన్ని పథకాల కొనసాగింపుపైన తర్జన భర్జన అయితే పడుతుంది. ఆర్థికంగా పడే భారం ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగా ఇంటింటికి రేషన్ పథకం కొనసాగిస్తారా లేదా అనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో కొనసాగుతుంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే గత వైసీపీ హయాంలో మాజీ సీఎం జగన్ ఇంటింటికి రేషన్ సరఫరా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా వాహనాలు కొనుగోలు చేశారు. రేషన్ సరుకులను లబ్ధిదారుల ఇంటి ముందుకు చేర్చేలా ఈ పథకం అమలు చేశారు. అయితే ఈ పథకం కోసం ప్రభుత్వం ఏటా దాదాపు 1800 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో ఈ వాహనాల వినియోగంపైన పలు ఆరోపణలైతే ఉన్నాయి. తమ పార్టీ వారికే లబ్ధి చేకూరేలా ప్రభుత్వ ఖర్చుతో వాహనాలు కొనుగోలు చేయించి వాటితో సరఫరా చేయించారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అయితే ఈ పథకం అమలుపైన తాజాగా పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే సమీక్షించారు. అయితే ఈ పథకం కొనసాగింపుపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతానికి కొనసాగిస్తున్న భవిష్యత్తులో ఏం చేయాలనే దానిపైన ప్రస్తుతం కసరత్తు అయితే జరుగుతుంది. ఈ పథకాన్ని పూర్తిగా రద్దు చేయకుండా గిరిజనులు ఉండే ప్రాంతాలకు, రాకపోకలు సవ్యంగా లేని ప్రదేశాలకు ఈ తరహా రేషన్ పథకం అమలు చేయాలని ప్రభుత్వం. అయితే మనకు ఇకపై రేషన్ వస్తువులు తీసుకోవాలని భావించేవారు తప్పనిసరిగా పాత పద్ధతిలోనే రేషన్ షాపులకు వచ్చి సరుకులు తీసుకునేలా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రేషన్ డీలర్లు సైతం ఇదే అంశంపై మంత్రులతో చర్చించారు. రేషన్ దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ తిరిగి ప్రారంభించాలని కోరారు. అయితే ఈ పథకంలో తీసుకునే నిర్ణయాలపైన ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తుందనేది ప్రస్తుత ప్రభుత్వం అధ్యయనమైతే చేస్తుంది. త్వరలోనే ఈ పథకం పైన అధికారికంగా నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.